హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ మేము కాపులం ఈరోజు నుంచే జీ5 స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక కామెడీ డ్రామా వెబ్ సిరీస్. ఈ సిరీస్‌లో కామెడీ సీన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఈ వెబ్ సిరీస్‌లో కామెడీ సీన్స్ అంటూ ఏమి ఉండవు. జస్ట్ ఆ డ్రామా సీన్స్ చూడడానికి అయితే ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఈ సిరీస్ ఆల్మోస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 35 మినిట్స్ అలా ఉంటది. సో 3 అవర్స్ పైన ఉంటదన్నమాట ఈ వెబ్ సిరీస్ టోటల్. ఈ సిరీస్‌లో నాగబాబు క్యారెక్టర్‌ని బాగా హైలైట్ చేసి చూపించారు. ట్రైలర్ గాని, ట్రైజర్‌లో గాని. ఈ సిరీస్ చూసాక నాకు ఒకటి అనిపించింది. సో ఆ క్యారెక్టర్‌కి నాగబాబుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అసలు నాగబాబు ఆ క్యారెక్టర్ ఎందుకు చేశారు? నాగబాబు గారు ఆ క్యారెక్టర్ చేయకపోయినా ఇంకెవరు చేసినా కూడా ఓకే. కానీ సిరీస్‌లో నాగబాబు గారు చేస్తున్నా అంటే ఎంతో కొంత ఒక మంచి క్యారెక్టర్ ఉంటది. దాని దగ్గర సీన్స్ కూడా బాగా రాసుంటారు అనుకున్నాను. కానీ సిరీస్ చూసాక అర్థమవుతుంది నాగబాబు క్యారెక్టర్ తేలిపోయింది. సో ఆయన క్యారెక్టర్ గాని, ఆయన సీన్స్ గాని అంత హైలైట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ అయితే వీటి కోసమా నాగబాబు గారు పెట్టానని కొంచెం డిసప్పాయింట్ కూడా అనిపించింది. ఇంకా సిరీస్ స్టోరీ ఏందంటే ఫస్ట్ ఎపిసోడ్‌లోనే ఈ స్టోరీ గురించి డీటెయిల్‌గా చెప్పేస్తారు. ఒక చిన్న పోస్టర్‌తోనే స్టోరీ ఏంటో మనకు డీటెయిల్‌గా చెప్పేస్తారు. అదేంటంటే ఆ ఊరి పెద్దయిన గజపతి రాజు గారు ఎంతో ప్రేమగా పెంచుకున్న కోడి సలార్ రాజు కనిపించట్లేదని ఆ పోస్టర్ వేస్తారు. ఆ పోస్టర్స్ చూసిన జనం ఆ కోడి కోసం అందరూ వెతుకుతూనే ఉంటారు. ఆఖరికి పోలీసులు కూడా ఆ కోడి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆ కోడి గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి బరిలో కోడి పందాల నుంచి గెలుస్తూ ఉంటుంది అనమాట. ఈసారి వచ్చే సంక్రాంతి కోడి పందాల్లో కూడా గెలవాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు గజపతి రాజు. కానీ ఆ కోడి కనిపించకపోతే కానీ ఎవరైనా ఎత్తుకెళ్లారా ఏంటి అనేది పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్‌కి కోడి దొరికిందా లేదా అసలు ఏం జరిగింది అనేది ఈ సిరీస్ స్టోరీ. స్టోరీ పాయింట్ వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా కూడా సీన్స్ కూడా అలాగే ఫన్నీగా ట్రై చేస్తారు. దాంతోపాటు కొంచెం డ్రామా సీన్స్ కూడా చూడడానికి పర్లేదు బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే మనకు క్లియర్‌గా అర్థమైపోద్ది స్టోరీ గురించి. ఇంకా సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కోడి ఎందుకు కనిపించకుండా పోయింది, అసలు ఏం జరిగింది అనేది కూడా మనకి డీటెయిల్‌గా చెప్పుకుంటూ వెళ్తారు. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఫిఫ్త్ ఎపిసోడ్ దాకా కొంచెం సీన్స్ కొంచెం బోరింగ్‌గానే అనిపిస్తాయి. ఆ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనమాట. సో కంప్లీట్‌గా ఆ కోడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. సిక్స్త్ ఎపిసోడ్‌లో సీన్స్ కొంచెం చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి. ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సిక్స్త్ ఎపిసోడ్ అంతా నడిపిస్తారు. ఆ సిక్స్త్ ఎపిసోడ్ అయితే బాగుంటది. అండ్ క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి సోషల్ అవేర్నెస్ పాయింట్ అయితే పెట్టుకున్నారు. ఆ పాయింట్‌ని ఈ సిరీస్ అయితే ఎండ్ చేస్తారు. ఇంకా ఈ సిరీస్‌లో నాగబాబు గారు, గెటప్ సీను అండ్ రీతు చౌదరి వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టే వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ సిరీస్‌లో బీజీఎం గానీ అండ్ టెక్నికల్‌గా కాస్త పర్లేదు సిరీస్ బాగానే ఉంటది. సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఇంకా ఈ సిరీస్‌లో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ సిరీస్ ఓవరాల్‌గా పర్లేదు ఏదో ఒకసారి చూడొచ్చు. స్టోరీ పాయింట్ అంత హైలైట్‌గా అనిపించలేదు. దాని తగ్గట్టే క్యారెక్టర్స్ గానీ అండ్ సీన్స్ కూడా అంత హైలైట్‌గా ఏమి అనిపించవు అనమాట. సో జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.